కొంగ మరియు తాబేలు కథ. ఒకప్పుడు ఒక చెరువు దగ్గర ఒక తాబేలు ఉండేది. ఆ చెరువు పక్కనే ఒక కొంగ కూడా ఉండేది. వీరిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. ఒక వేసవి కాలంలో చెరువులోని నీరు ఆరిపోవడం మొదలైంది. చెరువు నిండుగా ఎండిపోవడంతో తాబేలు చాలా బాధపడ్డాడు. తాబేలు, ఇక నేను బతకలేను. నీళ్లు లేకపోతే నేను ఎక్కడుంటాను అని ఆందోళన పడ్డాడు. అప్పుడు కొంగ ఆలోచించి తాబేలుతో అన్నాడు. స్నేహితుడా, ఆందోళన పడవద్దు. దగ్గరలో పెద్ద నది ఉంది. అక్కడ నీకు చాలా నీళ్లు ఉంటాయి. నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాను. తాబేలు సంతోషంతో అడిగాడు. కాని, నువ్వు నన్ను ఎలా తీసుకెళ్తావు? కొంగ, నేను ఒక కర్రను నా ముక్కుతో పట్టుకుంటాను. నువ్వు ఆ కర్రను నీ నోటితో గట్టిగా పట్టుకో. కాని, ఒకటి గుర్తుపెట్టుకో, ప్రయాణం మొత్తం నోరు తెరవకూడదు. తాబేలు అంగీకరించాడు. ఇద్దరూ ప్రయాణం మొదలుపెట్టారు. కొంగ ఆకాశంలో ఎగురుతుంటే తాబేలు కర్రను గట్టిగా పట్టుకున్నాడు. గ్రామం మీదుగా ఎగురుతుండగా కింద పిల్లలు చూసి ఆశ్చర్యపడి అరిచారు. అయ్యో! చూడండి! కొంగ నోట్లో తాబేలు వేలాడుతుంటే ఎంత విచిత్రంగా ఉందో! ఆ మాటలు విని తాబేలు తన తెలివిని చూపించుకోవాలని అనుకున్నాడు. వెంటనే నోటితో మాట్లాడాలని ప్రయత్నించాడు. కాని నోరు తెరిచిన వెంటనే కర్ర వదిలేశాడు. తాబేలు ఆకాశం నుంచి కిందపడి బలంగా నేలమీద పడిపోయాడు. కొంగ దిగబడి చూసి బాధతో అన్నాడు. స్నేహితుడా, నేను ముందే చెప్పాను కదా, ప్రయాణంలో నోరు తెరవకూడదని. నీ అహంకారం వల్ల నీకే నష్టం జరిగింది. నీతి, మోరల్. మాటల్లో అహంకారం ప్రాణానికి ప్రమాదం తెస్తుంది. మౌనం ఎప్పుడూ మంచిదే. మరిన్ని సరదా కథలు చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో కోసం బెల్ ఐకాన్ మర్చిపోవద్దు.